హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిడిల్ క్లాస్ మస్తాన్. నేను మా బ్రదర్ ఇన్లా ఆరెంజ్ ట్రావెల్స్ వెళ్తున్నాము. ఇది ఆరెంజ్ ట్రావెల్స్ వెళ్ళే రూట్ మీకు ఐడియా ఉంటుంది. ఇది కొంపల్లి బ్రిడ్జ్. ఇది మా తమ్ముడు అండ్ మా బ్రదర్ ఇన్లా ఇద్దరు కలిసి వర్క్ మీద వేరే ప్లేస్కి వెళ్తున్నారు. అయితే వాళ్ళని డ్రాప్ చేయడానికి నేను మన ఆరెంజ్ ట్రావెల్స్ దగ్గరికి వెళ్తున్నాను. ఇది చాలా బ్రిడ్జ్ దగ్గర చాలా లైటింగ్స్ కూడా బాగా సెటప్ చేశారు. ఇక్కడ ముగ్గురం కలిసి వెళ్ళాము. చాలా క్రేజీగా అనిపించింది. మీరు కూడా వాళ్ళ ఆరెంజ్ ట్రావెల్స్కి డ్రాప్ చేసినారు అనుకుంటే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఏంటంటే మధ్యలో మా తమ్ముడు వచ్చేసి మాకు బిర్యానీ కూడా తినిపించిండు. మా బ్రదర్ ఇన్లా, నేను, మా తమ్ముడు ముగ్గురం కలిసి వెళ్తున్నాము. ట్రాఫిక్ హెవీగా ఉండే, రాత్రి నైట్ టైం కదా, ట్రాఫిక్ చాలా హెవీ ఉండే. దానికోసం కొంచెం లేట్ అయింది. బస్సు మిస్ అవుతుంది అనుకున్నాను, కానీ బస్సు మిస్ కాలేదు. ఒక్క 10 minutes లేట్ అయితే బస్సు మిస్ అవుతుండే. ట్రాఫిక్ మాత్రం చాలా హెవీ ఉంది. అక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. మన రోడ్స్ వేస్తున్నారు అక్కడ సైడ్, కొంపల్లి సైడ్, సుచిత్ర టు కొంపల్లి. దానివల్ల మనకు రోడ్ కూడా చాలా జామ్ ఉంది. ఇంకా కొంతసేపట్లో మనం ఆరెంజ్ ట్రావెల్స్కి వెళ్తాం. ఆరెంజ్ ట్రావెల్ గురించి మీకు ప్రత్యేకంగా అవసరం లేదు, ఎందుకంటే మీకు చాలామందికి తెలుసు ఆరెంజ్ ట్రావెల్స్ ఎలా ఉంటుందో. మా తమ్ముడు చాలాసార్లు దాంట్లో జర్నీ చేసిండు ఆరెంజ్ ట్రావెల్స్లో. ఇది చూడండి మీరు, లైటింగ్స్, మన లైటింగ్స్ మాత్రం చాలా క్రేజీగా ఉన్నాయి, బాగున్నాయి. ట్రాఫిక్ వల్ల ఇక్కడైతే కొంచెం ట్రాఫిక్ అంత లేదు, కానీ మా కొంపల్లి సైడ్ మాత్రం ట్రాఫిక్ చాలా హెవీ ఉండే. చాలా హెవీ ట్రాఫిక్ ఉండే. ఇంకా చెప్పాలంటే, మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్కి బూస్ట్ వచ్చినట్టు అవుతుంది. లైక్స్ ఇవ్వండి. మీరు ఎవరైనా మీరు మీ తమ్ముడిని కానీ ఎవరైనా డ్రాప్ చేయడానికి వెళ్ళినట్టయితే కామెంట్ చేయండి. ఇప్పుడు ఆరెంజ్ ట్రావెల్కి ఇదే ఆరెంజ్ ట్రావెల్స్. ఇది మనకు సుచిత్ర దగ్గర ఉంటుంది ఆరెంజ్ ట్రావెల్స్. మా తమ్ముడు అయిన మా బ్రదర్ ఇన్లా కూడా వస్తాడు. ఇప్పుడు ఆరెంజ్ ట్రావెల్ బస్సు ఇప్పుడు రెడీగా ఉంది లోపల. ఒక 10 minutes లేట్ అయితే బస్సు వెళ్ళిపోతుండే. అలాగని కొంచెం తొందరగా వచ్చి రావడం జరిగింది. బ్రదర్ ఇన్లా సిగ్గుపడుతుండే ఆయన. చూడొచ్చు మీరు, సిగ్గుపడుతుండే ఆయన వీడియోస్లో తీసుకోవడానికి. వీడియోస్లో వస్తలేడు ఆయన. బస్సు లేట్ అవుతుందని మా తమ్ముడు చెప్పిండు, వెళ్తున్నామని. సరే అన్న. ఇక్కడ నుంచి మనకు ఏంటంటే పికప్ తీసుకుంటారు. ఇక్కడ నుంచి మనకు పిల్లర్ నంబర్ 138 దగ్గర నుంచి బస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మినీ బస్ ఎక్కాలి. మినీ బస్ ఎక్కినాక యూసుఫ్గూడ నుంచి మనకేందంటే అక్కడ బస్సు ఉంటుంది రెడీగా, అక్కడికి వెళ్తారు. ఇక డ్రైవర్ని అడుగుతాడు, మా తమ్ముడు డ్రైవర్ని అడుగుతుండు బస్సు ఎన్ని గంటలకు వెళ్తాయని. ఒక 5 minutes అని చెప్పిండు. ఇది మినీ బస్. ఇది యూసుఫ్గూడ వరకు వెళ్తుంది. అక్కడ నుంచి మనకు బస్సు ఉంటుంది. వర్క్ బేస్ మీద వేరే ప్లేస్కి వెళ్తున్నాడు. మళ్ళీ ఒక 2-3 రోజులలో తిరిగి వచ్చేస్తాడు. మళ్ళా ఆరెంజ్ ట్రావెల్స్ బస్సెస్ చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ఎవరైనా ఆరెంజ్ ట్రావెల్ జర్నీ చేసినట్టయితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి.
ఇప్పుడు ఆయన వచ్చిండుగా పర్సన్. ఇప్పుడు ఆయన చెప్తాడు మనకి. నేమ్స్ చూస్తుండు ఆయన. నేమ్స్ అడుగుతుండు. ఆయన కూడా టెన్షన్ ఉంది, బస్సులు లేట్ అవుతున్నాయి కదా అని. ఆయన మళ్ళీ వచ్చి అడుగుతుండు. మా బ్రదర్ ఇన్ లా అయితే మొత్తం ఎగ్జాక్ట్గా ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడైనా బస్ జర్నీ చేయలేడు, వేరే స్టేట్కి పోలేడు అన్నమాట ఆయన. దానివల్ల ఇప్పుడు చూస్తున్నాడు ఆయన. మనం బుకింగ్ చేసుకుంటాం కదా, బుకింగ్ చేసుకున్న తర్వాత పేరు అడుగుతుండు, ఎంతమంది ఏంది సీట్, దాన్ని బట్టి సీట్ అలౌ చేస్తాడు. చూస్తున్నాడు. మేము ఆల్రెడీ బుకింగ్ చేసుకున్నాము. బుకింగ్ చేసుకున్నాక పేర్లు అడుగుతున్నాడు. ఆ పేర్లు బట్టి లోపలికి పంపిస్తున్నాడు. ఎందుకంటే మళ్ళీ వేరే పర్సన్స్ కూడా ఎక్కుతారు కదా, అట్లా అని. మా తమ్ముడు కూడా బుక్ చేసుకుంది కదా చూపిస్తుండు. నేమ్స్ అడిగిండు ఆయన.